నమస్తే అందరికి. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ థర్స్‌డే అండ్ చాలా మంది యూఎస్‌లో ఉన్న వాళ్ళకి తెలిసింది అంటే రేపటి నుంచి లాంగ్ వీకెండ్ బికాస్ ఆఫ్ జూన్ 19. సో ఇవాళ నేను చాలా రోజుల నుంచి యాక్చువల్లీ వీడియోలు చేయట్లేదు. అంటే రీసెర్చ్ వర్క్ ఎక్కువ ఉండే ల్యాబ్‌లో కాబట్టి కొంచెం టైం అది అడ్జస్ట్ గాక వీడియోలు ఏం రికార్డ్ చేయలేకపోయా. బట్ ఇవాళ రేపు లాంగ్ వీకెండ్ కాబట్టి ఇవాళ థర్స్‌డే వెళ్ళిన ల్యాబ్‌లో నా రీసెర్చ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇవాళ మనం డాలస్ వెళ్తున్నాం. కజిన్ వాళ్ళు డాలస్ లో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ. సో ఇవాళ మధ్యాహ్నం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఇవాళ మన రీసెర్చ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా అంత తట్టబుట్ట సర్దుకొని మధ్యాహ్నం మనం డాలస్ బయలుదేరుతున్నాం. వెల్కమ్ బ్యాక్ గైస్. మన ల్యాబ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫాస్ట్గా ఇవాళ. సో కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా డాలస్ స్టార్ట్ అయిపోయాం అనమాట. మంచి కంట్రీ సైడ్ రోడ్స్లో పచ్చని పొలాల మధ్యలో పక్కన గుర్రాలు, క్యాటిల్ అవన్నీ చూసుకుంటూ మంచిగా మన రైడ్ సాగిస్తున్నాం. కానీ ఇక్కడ ఎండలు మాత్రం బాగా మండిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఇవాళ 44-45కి వెళ్ళిపోయింది. చెమటలు కారిపోతున్నాయి నాకు ఇవాళ మధ్యాహ్నం నుంచి. ఇప్పుడే డాలస్కి హాఫ్ ఆఫ్ ద రూట్ వచ్చేసినాం. సో ఇక్కడ జస్ట్ ఒక పిట్ స్టాప్, వాష్రూమ్స్ వాటికి. వెనక ప్రైస్ చూసారా, 3.4 ఉంది. ఇక్కడ పిట్ స్టాప్ గ్యాస్ స్టేషన్లో ఇట్లా క్యాపులు అన్నీ మెర్చండైజ్ అన్నీ ఉంటాయి. ప్లస్ ఏమన్నా ఫుడ్ గిడ్ కావాలంటే హంటింగ్ స్టఫ్ అన్నీ ఉంటాయి ఇట్లా మంచిగా. ఇప్పుడే హాఫ్ వచ్చేసాం. ఇంకో 1.5 డ్రైవ్ మోర్ ఫర్ డాలస్. మాకు ఆల్రెడీ ఇక్కడ వెదర్ హీట్ వేవ్ అడ్వైజరీ వచ్చింది, బాగా వేడుంది అని చెప్పి. అస్సలు ఇప్పుడు ఈవినింగ్ 6:57 అవుతుంది, ఎండ అట్లే ఉంది. ప్లస్ గాలి కూడా చాలా వేడిగా వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 41-42 సెంటిగ్రేడ్ ఉంది బయట. చాలా అంటే చాలా వేడిగా ఉంది. నార్మల్గానే ఈ ఫ్రీవేలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు లాంగ్ వీకెండ్ కాబట్టి అసలు చాలామంది వెకేషన్స్కి వెళ్తున్నారు, ట్రిప్పులకి వాటికి వెళ్తున్నారు అనుకుంటా. అసలు ఈ ఫ్రీవేలో ఇవాళ అసలు ఖాళీ లేకుండా ఘోరంగా ట్రాఫిక్ ఉంది. కమర్షియల్ ట్రక్సే కానీ కార్లు ఫుల్గా ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇక్కడే ఎంత ట్రాఫిక్ ఉంటే డాలస్ సెంటర్ అయితే ఇంకా ఏ రేంజ్లో ట్రాఫిక్ ఉంటుందో అక్కడ నార్మల్గానే ఫుల్ రెడ్ చూపిస్తుంది మ్యాప్స్లో.
చెప్పాను కదా డాలస్ ఎంటర్ అయినామంటే ఫుల్ ట్రాఫిక్ అని. చూస్తున్నారు కదా ఎంత రెడ్ ఉందో, మొత్తం అయిపోయినాయి రోడ్డు మీద కార్లన్నీ. అంతగానం ట్రాఫిక్ ఉంటుంది డాలస్ వస్తే. అది కాక ఈ వెకేషన్ టైంలో దూల తీరిపోతుంది. చూస్తున్నారు కదా మనోడి స్టంట్లు. పక్కన మనోడిని ఎవరో కార్లో లైక్ ప్రాబ్లీ ఏదైనా షూట్ అనుకుంటా మంచి స్టంట్స్ చేస్తున్నాడు రోడ్డు మీద. మరి వీళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ మనోడు జస్ట్ గేర్ కూడా లేదు, జస్ట్ హెల్మెట్ మాత్రమే ఉంది. పక్కనోడు కార్లో మనోడిని మంచి షూట్ చేస్తున్నాడు. సో మీరు మాత్రం రోడ్డు మీద ఏ గేర్ లేకుండా, ఇట్లాంటి సేఫ్టీ ఏం లేకుండా ఇలాంటి స్టంట్లు అలాంటి రోడ్ల మీద చేయవాకండి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ బైకర్ అయినా ఎవరైనా కానీ గేర్ కంపల్సరీ, మెయిన్గా బైకర్స్కి. ఇప్పుడే మనం ఇర్వింగ్లో మా కజిన్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. నేను ఈవినింగ్ ఆల్మోస్ట్ 4:30 కల్లా బయలుదేరా. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో 4.5 hours పడుతుంది. అండ్ ఫ్రీవే మీద మనోడు చేసిన బైక్ స్టంట్స్ కూడా చూసారు కదా. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇది మన డాలస్ ట్రావెల్ వీడియో. అండ్ నెక్స్ట్ డాలస్లో ఏం చేస్తాం ఏంటనేది నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గంట బటన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి, వెంటనే వీడియోలు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. See you. Cheers.